నవీన్ యాదవ్ గారు వస్తుంది, 1 by 1 వస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్ మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కృష్ణానగర్, రహమత్ నగర్, అంబేద్కర్ నగర్ అండ్ ఎర్రగడ్డ ప్రాంతాల్లో నాలాలన్నీ కూడా స్టిల్ట్ నిండిపోయి వర్షాకాలంలో చాలా ఇబ్బంది గురవుతున్నారు స్పీకర్ సార్ పబ్లిక్ అంతా కూడా. మొన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు పడినటువంటి 15 నిమిషాలు వర్షానికి ఆ ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందికి గురైన పబ్లిక్ అంతా కూడా. మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న అండ్ హైడ్రా కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వచ్చి స్పాట్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ డీసెల్టింగ్ అంతా కూడా 56 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ అయినాయి మా ఖైరతాబాద్ జోన్కి అని చెప్పడం జరిగింది. ఇంకా వర్క్స్ స్టార్ట్ కాలేదు. తమ ద్వారా మా మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వర్క్స్ స్పీడప్ చేసి ఈ సమ్మర్లో ఆ నాలాస్ అన్ని కూడా డీసెల్టింగ్ కనుక చేయగలిగితే ఆ ప్రాంతంలో 60-70% సమస్య తగ్గుతుందని చెప్పి తమ ద్వారా మంత్రులకి గుర్తు చేస్తూ పనులు స్పీడప్ చేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు స్పీకర్ సార్. నవీన్ యాదవ్ గారు వస్తుంది, 1 by 1 వస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్ మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కృష్ణానగర్, రహమత్ నగర్, అంబేద్కర్ నగర్ అండ్ ఎర్రగడ్డ ప్రాంతాల్లో నాలాలన్నీ కూడా స్టిల్ట్ నిండిపోయి వర్షాకాలంలో చాలా ఇబ్బంది గురవుతున్నారు స్పీకర్ సార్ పబ్లిక్ అంతా కూడా. మొన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు పడినటువంటి 15 నిమిషాలు వర్షానికి ఆ ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందికి గురైన పబ్లిక్ అంతా కూడా. మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న అండ్ హైడ్రా కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వచ్చి స్పాట్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ డీసెల్టింగ్ అంతా కూడా 56 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ అయినాయి మా ఖైరతాబాద్ జోన్కి అని చెప్పడం జరిగింది. ఇంకా వర్క్స్ స్టార్ట్ కాలేదు. తమ ద్వారా మా మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వర్క్స్ స్పీడప్ చేసి ఈ సమ్మర్లో ఆ నాలాస్ అన్ని కూడా డీసెల్టింగ్ కనుక చేయగలిగితే ఆ ప్రాంతంలో 60-70% సమస్య తగ్గుతుందని చెప్పి తమ ద్వారా మంత్రులకి గుర్తు చేస్తూ పనులు స్పీడప్ చేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు స్పీకర్ సార్. నవీన్ యాదవ్ గారు వస్తుంది, 1 by 1 వస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్ మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కృష్ణానగర్, రహమత్ నగర్, అంబేద్కర్ నగర్ అండ్ ఎర్రగడ్డ ప్రాంతాల్లో నాలాలన్నీ కూడా స్టిల్ట్ నిండిపోయి వర్షాకాలంలో చాలా ఇబ్బంది గురవుతున్నారు స్పీకర్ సార్ పబ్లిక్ అంతా కూడా. మొన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు పడినటువంటి 15 నిమిషాలు వర్షానికి ఆ ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందికి గురైన పబ్లిక్ అంతా కూడా. మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న అండ్ హైడ్రా కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వచ్చి స్పాట్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ డీసెల్టింగ్ అంతా కూడా 56 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ అయినాయి మా ఖైరతాబాద్ జోన్కి అని చెప్పడం జరిగింది. ఇంకా వర్క్స్ స్టార్ట్ కాలేదు. తమ ద్వారా మా మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వర్క్స్ స్పీడప్ చేసి ఈ సమ్మర్లో ఆ నాలాస్ అన్ని కూడా డీసెల్టింగ్ కనుక చేయగలిగితే ఆ ప్రాంతంలో 60-70% సమస్య తగ్గుతుందని చెప్పి తమ ద్వారా మంత్రులకి గుర్తు చేస్తూ పనులు స్పీడప్ చేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు స్పీకర్ సార్.